పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే నూతనంగా గొర్రెల పెంపకము గొర్రెలు లేదా మేకల పెంపకము ప్రారంభించే వారికి సూచనలు కొద్దిగా చూసుకుందాము. మరి గ్రామీణ ప్రాంతంలో కానీ లేదంటే నిరుపేద యువత కానీ ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళు కూడా మరి ఈ జీవాల పెంపకము చేసుకొని లాభాలు గడించవచ్చు. కొద్దిపాటి శాస్త్రీయ పరిజ్ఞానము పెంపొందించుకొని మరి వీటిని శాస్త్రీయ పరంగా శాస్త్రీయ దానా ఇచ్చి సైంటిఫిక్ రేరింగ్గా చేస్తే కనుక ఎంతగానో లాభాలు గడించవచ్చు. మరి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే పొట్టేలు పిల్లల పెంపకము ఎంతగానో లాభదాయకంగా ఉంటుంది. మరి పొట్టేలు పిల్లల పెంపకం కానీ జీవాల పెంపకం కానీ ముందుగా మనం ప్రారంభించుకోవాలనుకున్నప్పుడు మరి కొద్దిపాటి సూచనలు తీసుకోవాల్సిన అవసరం, జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి ఈ జీవాల పెంపకంలో మనము సెలెక్ట్ చేసుకునే విధానం కానీ ఎట్లాంటి బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ప్రాంతానికి అనుకూలమైనవి చూసుకోవాలి అనేదిగా ముందుగా మనము చూసుకోవాలి. మరి గొర్రెలలో అయితే ఈ ప్రాంతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకి అనువైనవి నెల్లూరు జొడిపి కానీ, నెల్లూరు బ్రౌన్ కానీ, డెక్కని కానీ మనకు అనుకూలంగా ఉంటాయి. మరి ఈ ప్రాంతము అంటే మన తెలంగాణ ప్రాంతంలో అది మటన్ పర్పస్ కోసము మనము మాంసోత్పత్తి కోసము ఈ జాతులను మనము పెంపొందించుకోవచ్చు. మరి అలాగే నార్త్ ఇండియా సైడ్ అట్లాంటి వాటిలో చూసుకున్నట్లయితే ఉన్ని కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి వాటికి అవి కూడా మనము డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఈ వాతావరణానికి మనకు మాంసోత్పత్తికి అనువైన జాతులను ముందుగా ఎంపిక చేసుకోవాలి. అలాగే మరి మేకలు చూసుకున్నట్లయితే ఉస్మానాబాదీ కానీ, మహబూబ్నగర్ గోట్స్ మేకలను కానీ మనము ఎంపిక చేసుకోవచ్చు. మరి ఈ ఎంపిక చేసుకునే ముందు కూడా హెల్దీగా ఉన్నాయా, ఆరోగ్య పరిరక్షణగా ఉన్నాయా, మరి పిల్లల్ని కనే శక్తి ఉందా లేదా అని కూడా మనము వాటిలో చూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి జాతి లక్షణాలు కూడా ఉన్నాయా లేదా అని కూడా మనము చూసుకోవాలి. మరి ఈ జీవాలను మనము ప్రారంభించే ముందు కూడా మనము కొన్ని కొట్టాలను సందర్శించి మరి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కూడా మరి డిస్కస్ చేసి మనం ప్రారంభించడానికి ముందు కొన్ని సూచనలు తీసుకోవాలి. మరి అలాగే డైరెక్ట్గా మరి సంతలలో కాకుండా మందల దగ్గరికి వెళ్ళి వాటిని హెల్దీగా ఉన్నవి అనిమల్స్ని కొనుగోలు చేస్తే మంచిది. మరి సంతలలో అన్ని రకాల జీవాలు వస్తాయి కాబట్టి అనారోగ్యంగా ఉన్నవి కూడా మనము కొనుక్కున్నట్లయితే ఆల్రెడీ అనారోగ్యం పాలైపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి సూచనలు పాటిస్తూ మరి మందల దగ్గరికి వెళ్ళి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి కరెక్ట్ ఏజ్ గ్రూప్ ఉన్నవి కూడా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచిది. మరి ఈ జీవాలను ప్రారంభించడానికి కూడా బాగా మండు టెండర్లో కానీ, వర్షాలు అధికంగా పడినప్పుడు కానీ ప్రారంభించకుండా అక్టోబర్, నవంబర్ మాసాలలో కానీ లేదంటే ఫిబ్రవరి, మార్చి సమయాలలో కొనుగోలు చేస్తే మంచిది. మరి జీవాల పెంపకము ప్రారంభించే ముందు మనము ముందుగా చూసుకోవాల్సినది కొట్టాల నిర్మాణము, మరి అలాగే పశుగ్రాసాలు పండించుకోవడం కూడా ముందుగా మనము సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. మరి పొట్టేలు పెంపకం కానీ, జీవాల పెంపకం కానీ, బ్రీడింగ్కి కానీ మనము పెట్టినట్లయితే 100 అనిమల్స్ మినిమంగా పెట్టుకోవచ్చు. మరి ఫస్ట్ టైం అయితే కనుక 50 నుంచి 60తో స్టార్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కానీ ల్యాండ్ మరి మనకు ఎక్కువగా ఉన్నట్లయితే మరి 100 వాటితో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మరి మన అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఎక్కువగా ల్యాండ్ ఉన్నట్లయితే మనకు సాంద్ర పద్ధతి కానీ, దీనిలో 3 రకాలు ఉంటాయండి. సాంద్ర పద్ధతి, పాక్షిక సాంద్ర పద్ధతి, మరి ఎక్స్టెన్సివ్ రేరింగ్ అంటారు. సో మనం దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని పాక్షిక సాంద్ర పద్ధతి అని ముందుగానే చూసుకొని కొద్దిపాటి జాగ్రత్త చర్యలతో దానా వయస్సు మరి పశుగ్రాసాలు కూడా మరి వాటికి ఇస్తూ పెంచితే కనుక లాభాలు, మరి శరీర ఆరోగ్యం కూడా మంచిగా ఉండి మనకి అధిక పెరుగుదల ఉండి వీటిలో లాభాలు గడించవచ్చు. మరి అలాగే చూసుకున్నట్లయితే కనీసము 3 నెలల కాలం ముందే మనము ఈ పశుగ్రాసాలను పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ పశుగ్రాసాలను కూడా ఈ 3 నుంచి 4 ఎకరాల ల్యాండ్కి ఒక 100 వాటికి 3 నుంచి 4 ఎకరాల ల్యాండ్ కావాలి. కాబట్టి ఈ 3 నుంచి 4 ఎకరాల ల్యాండ్లో కూడా పప్పు జాతి పశుగ్రాసాలు, గడ్డి జాతి పశుగ్రాసాలను మనము ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ 3:1 రేషియోలో గడ్డి జాతి పశుగ్రాసాలు, మరి ఒక భాగము వచ్చేసి పప్పు జాతి పశుగ్రాసాలు మనము పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ గడ్డి జాతి పశుగ్రాసాలలో కూడా మరి వివిధ రకాలు పెరినియల్స్ అంటాము. ఒకసారి నాటుకున్నట్లయితే మరి 5 నుంచి 6 సంవత్సరాల వరకు మనకు కంటిన్యూస్గా ఫాడర్ సప్లై
ఉంటుంది కాబట్టి పెరినియల్స్ కోఫోర్ కానీ సూపర్ నేపియర్ ఏపీబీ అని ఇట్లాంటివి ఏవైనా మనం సెలెక్ట్ చేసుకొని నాటుకున్నట్లయితే మరి 90 డేస్కి ఫస్ట్ కట్ వస్తుంది కాబట్టి ముందుగానే 3 నెలల ముందు మనం ప్లాన్ చేసుకొని పెంచుకోవాలి. అలాగే మరి లెగ్యూమ్స్లో చూసుకున్నట్లయితే పప్పుజాతి పశుగ్రాసాలు కౌపీ కానీ ల్యూసన్ బర్సీమ్ చలిని ఇష్టపడే పంటలు అనమాట ఇవి. సో ఇవి కూడా ఏవన్నా మనము వేసుకొని 2:1 రేషియోలో వాటికి అనిమల్స్కి ఫీడ్ చేయాల్సి ఉంటుంది. మరి అలాగే ఈ పశుగ్రాసాలతో పాటు దానా కూడా కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటాము. మరి వివిధ రకాల సీరియల్స్ మొక్కజొన్న కానీ జొన్న సజ్జ ఇలాంటివి సమపాలలో ఇస్తూ మరి మినరల్ మిక్చర్ సాల్ట్ చున్నీ అంటాము తౌడు అంటాము ఇట్లాంటివన్నీ మనము కలుపుకొని మనము దానా ప్రిపేర్ చేసుకొని డైలీ ఒక 150 నుంచి 200 గ్రాముల వరకు ఏ స్టేజ్కి పిల్లలకైతే క్రీపు దానా అంటాము ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నవి అట్లాంటివి ఇస్తే కనుక కనీసము ఒక పొట్టేలు పిల్ల కానీ పెద్దది కానీ మరి 150 గ్రాములు కనీసము పెరగవలసి ఉంటుంది. సో ఈ విధంగా మరి చర్యలు తీసుకొని వాటికన్నిటికీ కూడా సమకూర్చుకొని ముందుగానే ఫీడ్ పశుగ్రాసాలు ఫీడ్ కూడా సమకూర్చుకొని మరి పాకలను కూడా ఎత్తైన ప్రదేశంలో పనికిరాని ప్రదేశంలో మనము నిర్మించుకోవాలి. ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకొని ఈ మన ఉన్న ల్యాండ్లో ఎత్తైన ప్రదేశంలో వెంటిలేషన్ చూసుకొని వాటర్ ఫెసిలిటీ ఉన్న దగ్గర మరి ఇవి పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. మరి అలాగే ఈ పాకలకి కూడా ఎక్కువగా కాస్ట్ ఇన్వెస్ట్ చేయకుండా మరి అనిమల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మరి పాకలు తర్వాత మనం పర్మనెంట్గా కట్టాలనుకున్నప్పుడు సిమెంట్ కానీ యాస్బెస్టాస్ షీట్స్ అట్లాంటివి వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే తాటాకులతో కానీ తక్కువ కాస్ట్ లో కాస్ట్లో అయిపోయేటట్లు మనము చూసుకోవాలి. అలానే మరి కరెంట్ ఫెసిలిటీ మరి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని మరి ఈ ప్రిడేటర్స్ కుక్కల బారి నుంచి కానీ దొంగల బారి నుంచి కూడా కాపాడుకునేటట్లు చూసుకోవాలి. మరి ఎప్పటికప్పుడు వీటన్నిటిని చూసుకుంటూ మరి ప్రతి 6 నెలలకి ఈ పొట్టేలు పిల్లల పెంపకం అయితే ఆదాయ వ్యయాలు ఎక్కిస్తాం కాబట్టి మరి ఈ 6 నెలల కాలంలో మనము దావన కానీ నీళ్లు మరి వాటికి సంబంధించిన నట్టల మందులు కూడా మనము సమకూర్చుకోవాలి. మరి ప్రతి 3 నెలలకు ఒకసారి నట్టల మందులు తాగించుకుంటూ సీజనల్ వ్యాక్సిన్స్ అంటారండి. ఆ సీజనల్ వ్యాక్సిన్స్ మరి పురుగు కొట్టేది కానీ ఈటీ అంటారు, షీపాక్స్, బ్లూ టంగ్, ఎఫ్ఎండి ఇట్లాంటివన్నీ కూడా సీజనల్ వ్యాక్సిన్స్ కంపల్సరీగా వేసుకుంటూ ఈ శాస్త్రీయ పరిజ్ఞానంతో మనము పెంపొందించుకున్నట్లయితే ఎక్కువగా లాభాలు గడించవచ్చు. మరి అలాగే ఈ సంతల నుంచి కొన్నప్పుడు డైరెక్ట్గా మందలతో కలపకుండా మరి ఒక 2-3 రోజులు కానీ బయట పెట్టి తర్వాత వాటికి నట్టల మందులు తాగిపించుకొని మరి లోపలికి తీసుకొచ్చినట్లయితే మరి బాగుంటుంది. లేదంటే ఆల్రెడీ ఉన్న వాటితోటి కలిపినట్లయితే డైరెక్ట్గా ఏవైనా ప్రమాదము సంభవించే అవకాశం ఉంటుంది. మరి అట్లాగే పొట్టేళ్ళని సపరేట్గా మరి పిల్లలను సపరేట్గా ఇచ్చి మరి వాటికి సరిపడా దానా క్రీపు దానా కానీ లాక్టేషన్లో ఉన్నప్పుడు పాలిచ్చే తల్లులకి వేరే దానా అట్లా పచ్చి పశుగ్రాసాలు సపరేట్గా పెట్టి సిక్ అనిమల్స్ ఉంటే అవి కూడా సపరేట్గా పెట్టి రేట్ చేయడం వల్ల మనకు లాభాలు అధికంగా ఆశించవచ్చు. మరి అలానే పిల్లలకి నేలకి నాకకుండా నేలలో మరి సూక్ష్మజీవాలు ఉండి మరి డెఫిషియన్సీ ఉన్నట్లయితే నేల నాకితే మరి ప్రమాదము పరుడు రోగం వస్తుంది కాబట్టి మరి అలాంటివి కాకుండా ఖనిజ లవణాల మిశ్రమాల ఇటుకలు కూడా పాకలలో వేలాడి తీసుకునేటట్లు ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. మరి అలానే ఫుడ్ బాత్ కూడా మెయింటైన్ చేస్తూ మరి ఎక్టోపారాసైట్స్ లేకుండా పిచికారీ చేసుకుంటూ వేపాకుది పొగ వేసుకుంటూ మరి అన్ని జాగ్రత్త చర్యలు దోమ కాటుకు కూడా మరి డిసీజెస్ వస్తాయి కాబట్టి ఇవన్నీ లేకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే జీవాల పెంపకము ఎంతగానో లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి పొట్టేళ్ల పిల్లల పెంపకం చూసుకున్నట్లయితే మనము 3 నెలల వయసు ఉన్నవి తల్లి నుంచి వేరు చేయబడినవి కనీసము 8 నుంచి 10 కిలోల శరీర బరువు ఉన్నవి మనము చూసుకోవాలి. మరి కనీసము 10 కిలోల బరువు లేనప్పుడు మరి తెచ్చుకున్నట్లయితే కనుక మరి ఫామ్కి తెచ్చుకున్న తర్వాత తక్కువ కాస్ట్ అని అనుకొని మనం తెచ్చుకుంటే కనుక అవి మరణించే అవకాశము ఉంటుంది. కాబట్టి ముందుగానే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ హెల్త్ ఆఫ్ ద యానిమల్ ఇంపార్టెంట్ అండి. అది చూసుకొని మనం తెచ్చుకున్నట్లయితే మరి ఎక్కువగా గ్రోత్ ఉంటుంది. వాటిని కూడా సంరక్షించుకోవచ్చు. ఈ 3 నెలలవి మరి 10 కిలోలు ఉన్నవి తెచ్చుకున్నట్లయితే ఒక 6 నెలల కాలం పాటు మనము షెడ్లలో పెంచి మరి 9 నుంచి 10 నెలల వయసు వచ్చినప్పుడు కనీస బరువు ఒక 20 నుంచి 25 కిలోల వెయిట్ వచ్చినప్పుడు మనము వాటిని అమ్మేసుకోవచ్చు. ఇది పొట్టేలు పిల్లల పెంపకం అండి. మగవాటిని మాత్రమే తీసుకొచ్చి మనము పెంచి 6 నెలల తర్వాత అమ్మేసుకుంటాము. మరి బ్రీడింగ్ దశకు వచ్చేసరికి చూడి ఉన్నవి కానీ 2
సంవత్సరాల వయసు, 1.5 నుంచి 2 సంవత్సరాల వయసు ఉన్నవి, లేదంటే ఒక పిల్ల తల్లులు ఉన్నవి, లేదంటే చూడి కట్టినవి కూడా మనమే తీసుకోవచ్చు. ఒక 25 మేకలకు కానీ 25 గొర్రెలకు కానీ ఒక పొట్టేలు ఉండేటట్లు చూసుకొని మనము తెచ్చుకున్నట్లయితే తర్వాత ఒక 5 నుంచి 6 సంవత్సరాల వరకు అవి పిల్లలు వచ్చినట్లయితే ఆ పిల్లలను కూడా మనం పెద్ద చేసి అమ్ముకోవచ్చు. లేదంటే పిల్లలని అమ్ముకున్నాక కూడా మనకు సీడ్ పర్పస్ చాలానే బాగా ఉంటుందండి, లాభదాయకంగా.